క్రీస్తు నీలో విత్తపడ్డాడు అంటే మొలకెత్తుతుంది. ఏమిటి? ఆత్మీయత. క్రీస్తు నీలో ప్రవేశించాడు అంటే మొలకెత్తుతుంది. ఏమిటి? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికత్వం, ఆశా నిగ్రహం. ఇవన్నీ మొలకలు కనిపిస్తాయి. ఇవేవి కనిపించకుండా నేను ఆత్మీయుణ్ణి అని అంటున్నావంటే వెళ్తావు, తిన్నగా నరకానికి వెళ్తావు. జాగ్రత్త. ఈ వాస్తవాన్ని, సత్యాన్ని మర్చిపోవచ్చు సుమా. మీ ఫలము ఆశీర్వాదకరంగా ఉండకపోతే, ఆదర్శప్రాయంగా ఉండకపోతే నరికేస్తాడట దేవుడు. గొడ్డలు రెడీగా ఉందట. సహోదరి సహోదరులు, మారుమనసు పొందాను కబుర్లు చెప్పొద్దు, క్రియల్లో చూపించు. వాస్తవంగా నువ్వు మారు మనసు నిజంగా పొందినట్లయితే క్రియలు కనిపిస్తాయి.